నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజలకు మంచి సర్వీసులు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు ఎల్లప్పుడూ కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు అన్నారు. గురువారం ఘనంగా రెవెన్యూ డే వేడుకలను జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందికి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖలో పనిచేయడం గర్వపడాల్సిన విషయంగా పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ఒక వ్యవస్థని, రెవెన్యూ శాఖలో ఎక్కువ మొత్తంలో నవీకరణ విషయాలు ఉంటాయని, ఎప్పటికప్పుడు ఉద్యోగులు అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలియని విషయాలు నేర్చుకోవడంలో చిన్న పెద్ద ఉద్యోగనే భావన ఉండకూడదని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ తహసీల్దార్ లక్కు నరసింహారావును దుశ్శాలువతో పూలమాలలతో సత్కరించారు. చివరిగా జిల్లా రెవెన్యూ అధికారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి రెవెన్యూ డే సందర్భంగా అధికారులు సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ చంద్ర దుర్గా ప్రసాద్, సిహెచ్ రవికుమార్, టిఏ కృష్ణారావు, రిటైర్డ్ తహసీల్దార్ లక్కు నరసింహారావు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతమైన అత్తిలి, తణుకు తదితర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భారీ పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం 6 గంటల నుండి గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురియడంతో పల్ల ప్రాంతాలు జలమయ్యాయి. అత్తిలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. కొన్ని ప్రాంతాల్లో మురుగునీటిలో పరిసరాల ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి పెద్ద చెట్లు నేల కూలడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్తిల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ప్రజానీకం భయభ్రాంతులకు గురయ్యారు. మట్టపత్తి గరులో రోడ్లపైన వర్షం నీరు నిలిచిపోయింది. ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ల కిట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జ్ ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు అన్నారు. గురువారం అత్తిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ గంట విజయ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు ఆన రాజనారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై మంచి ఉత్తీర్ణత ఫలితాలను సాధించాలని అన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు బాల మహేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేంత వరకు శక్తి వంచన లేకుండా పాటుపడాలని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు దాసం ప్రసాద్ మాట్లాడుతూ విద్యకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన రేవంత్ కుమార్ కు 10,000 రూపాయలు, మండల స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన త్రివేణికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని జనసేన మండల పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కొనకల విజయ నిర్మల, మాజీ ఎంపీపీ మక్క సూర్యారావు, టీడీపీ మండలాధ్యక్షుడు ఆన రాజనారాయణరావు, బీజేపీ మండలాధ్యక్షుడు బాల మహేష్, తోట తిరుమూర్తులు, పులిశెట్టి చంటి, కొరిపల్లి హరి, అల్తి సత్యనారాయణ, కూసంపూడి ప్రభు, దిరిసాల వెంకట్, ఈడూరి రాంబాబు, నల్లూరి సురేష్, ఎంఈఓలు ఎన్ రమేష్, ఎంజీఎల్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కడప శాసనసభ్యులుగా ఆర్మీ రాధాకృష్ణ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్యక్రమం స్టూడెంట్స్ పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పాఠశాల విద్య అనేది చాలా ముఖ్యమైన దశ. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో చదువుకుని తర్వాత డిగ్రీ బిఏ మన డిగ్రీ కాలేజీలోనే నేను చదువుకున్నాను. నా స్కూల్కి ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పితృదేవోభవ, మాతృదేవోభవ తర్వాత గురుదేవోభవ అని చెప్పి ప్రత్యేకమైన స్థానం మన గురువుకి ఇచ్చారు పెద్దలు. మీ మాస్టర్లు అందరూ కూడా చిన్న వ్యక్తులు కాదు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టి, హోర్డింగ్లు పెట్టి పబ్లిసిటీ చేసే ప్రైవేట్ స్కూల్స్లో అంత క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు లేరు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళని, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు టీచర్గా తీసుకుని వాళ్ళు అలవాటు చేసి పిల్లల్ని ఎక్కువ ఫీజులు కట్టించుకుని ఏదో ఆకర్షిస్తారని చెప్పి వాళ్ళు ఆకర్షిస్తున్నారు తప్ప మీకు నుంచి నేర్పే టీచర్లు బిఏబిఈడీలు, ఎంఏబిఈడీలు చక్కగా పిల్లలకి ఏ విధంగా విద్యాభ్యాసం చేయించాలి, వాళ్ళకి ఏ రకంగా చదువు చెప్పాలి, వాళ్ళకి ఏ రకంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమం వాళ్ళు సంపూర్తిగా వాళ్ళు శిక్షణ పొంది ఉన్నారన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏంటి బాలలే రేపటి పౌరులు అన్నది ఇదంతా టీచర్తో ఉంది. మనం కోరుకుంటే
590 మార్కులు వచ్చిన విద్యార్థి మన అత్తుల్లోనే ఉన్నారంటే మనకి ఎంత గర్వకారమో ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఎంత గర్వకారం. అది ఇక్కడ పనిచేసిన స్టాఫ్ కూడా మేము చేసిన అది ఒక్కరు కృషి కాదు. ఏదన్నా ఒక స్కూల్ కానీ ఒక వ్యవస్థ కానీ ఏదైనా ఉంటే ఒకరు కృషి వల్ల మాత్రం ఎప్పుడు జరుగుతుందని మీరు ఎవరు ఉంచరు. అందరూ కలియక అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు. ఒకళ్ళు తక్కువ చేయొచ్చు, ఒకళ్ళు ఎక్కువ చేయొచ్చు. అందరూ కలియక వల్లనే ఈరోజు 590 మార్కులు మన అత్తిలో మనలో రావటం అంటే అది చిన్న విషయం కాదు. నేను చాలామంది దగ్గర అంటాను, మా అబ్బాయిని ఎప్పుడో కార్పొరేట్ స్కూల్లో వేసాను, నేను ఎప్పుడో ఆ స్కూల్లో వేసాను, ఈ స్కూల్లో వేసానని నా సర్కిల్లో చాలామంది చెప్తారు. అది వాళ్ళ వరకే పరిమితంగా ఉంటుంది. మన గ్రామం నుండి మన 590 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి ఉన్నాడంటే మనందరికీ మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సంవత్సరంలో ఈరోజు ఈ కార్యక్రమం మా ఆరోగ్య రాధాకృష్ణ గారి ద్వారా జరగాలి కదా. ఈ కారణాల వల్ల ఆయన రాకపోవడం జరిగింది. ఆయన రిప్రజెంట్గా మేము అందరం కూడా వచ్చి చేయడం జరుగుతుంది. గతంలో మా చిన్నతనంలో ఇలా స్కూల్ బ్యాగ్లు గట్ట ఇచ్చి ఎక్కడా లేదండి చాలామంది. ఈ మధ్యకాలంలోనే పిల్లలకి ఈ 2,500 రూపాయలు పిల్లలందరికీ కూడా మీకు అవసరం జరుగుతుంది. పూర్వం బుక్స్ పట్టుకునే స్కూల్కి వెళ్ళేవాళ్ళు విడివిడిగా, బ్యాగులు కానీ ఏమి లేవు. నేను కూడా ఇదే స్కూల్లో చదివాను 10th క్లాస్. ఇక్కడ జిల్లా పోస్ట్కి ఒక అబ్బాయికి 590 మార్కులు వచ్చి ప్రిన్సిపాల్ గారు చెప్పారు. అలాగే ఒక అమ్మాయికి 4 మార్కుల డిఫరెన్స్తో సెకండ్ వచ్చిందని చెప్పారు. మన గవర్నమెంట్ స్కూల్లో ఇంత ప్రతిభ గల విద్యార్థులు తయారవుతున్నారంటే టీచర్లు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉండాలి పిల్లలకి. మీరు కూడా దాన్ని వినియోగించుకుని పోటీతత్వంగా గవర్నమెంట్ స్కూల్కి మంచి పేరు రావాలని, ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా మన గవర్నమెంట్ స్కూల్ తక్కువేం కాదని మీరు నిరూపించాలి. మీరు ఎంత బాగా చదివితే ఇప్పుడు వచ్చిన టీం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మన గవర్నమెంట్ స్కూల్ని ఇంకా అంత అభివృద్ధి వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉండాలి. మీరు ఆడుకుంటమే కాదు, అది ఆడుకుంటాం అన్నది కేవలం మన రీడింగ్ టైంలో 1 గంట. మ్యాక్సిమం మీరు అందరూ కూడా చదువుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నా తరపు మీరు ఎవరైతే బాగా చదువుతారో అత్తిరి గవర్నమెంట్ స్కూల్లో, అత్తిరి మండలంలో కానీ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఏదైనా నన్ను ఆర్థిక సాయం చేయమంటే ఈ పెద్దలకి చెప్తే మీరు నా దగ్గరికి వచ్చిన అయితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అత్తిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను ప్రజాప్రతినిధులు అందజేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ సుంకర్ నాగేశ్వరరావు, సర్పంచ్ గంట విజేత, టీడీపీ నాయకులు ఆనల ఆదినారాయణరావు, పొలిశెట్టి చంటి, అల్ది సత్యనారాయణ, కొరిపల్లి హరి, జనసేన అధ్యక్షులు దాసం ప్రసాద్, బీజేపీ అధ్యక్షులు బాలా మహేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఫస్ట్ మార్కులు సాధించడంలో కూడా మన సెకండ్ వచ్చింది కదా. మొత్తం అందరి మీద 6 ఉండాలనే ప్రయత్నం చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం అలాగే 10th వచ్చిందండి. ఎవరికి తీసుకున్న లేకపోతే బ్యాగులు పట్టుకుని ఇలా లైన్గా కూర్చోండి. ప్రతి రెవెన్యూ సిబ్బంది ప్రజలకు నిత్యం అంకిత భావంతో పనిచేసి అద్భుత అవకాశం ఒక రెవెన్యూ ఉద్యోగికి లభిస్తుందని తహసీల్దార్ ఏ తాతారావు అన్నారు. గురువారం అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ
దేశానికి స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, దీంతో ప్రతి ఏడాది జూన్ 20న రెవెన్యూ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఆ వ్యవస్థ ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ తహసీల్దార్ పోతురాజు, పాలూరు విఆర్ఏగా పనిచేసిన అడప గుల్లబ్బాయి, మంచిలి విఆర్ఏ సుబ్బారావులను రెవెన్యూ శాఖ తరఫున సత్కరించారు. కార్యక్రమం ఆర్ఎస్ శాంతకుమారి, విఆర్ఓ అప్పాజీ, యాకోబు, భూషణం తదితరులు పాల్గొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించే డయాలసిస్ యూనిట్ భవన నిర్మాణం కోసం చిరు వ్యాపారి చిట్టాల లక్ష్మణ్ 25,000 రూపాయలు విరాళంగా అందజేశారు. లయన్స్ సభ్యుడు దాసం ప్రసాద్ ద్వారా క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. గుణ మావుళ్ళు, దిర్శాల వెంకట్, సురేష్, పట్నాల బాబు, జయసూర్య, యాతం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి శివారు గంటవారి పుంతలో గల కొండలరాయుడు స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం వద్ద హరే శ్రీనివాసం కోలాట భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు కొండలరాయుడు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మొత్తం ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. మీరు ఎవరో కంగారు పడద్దు. రైస్ అయితే 5 నిమిషాలు వచ్చేస్తున్నారు. 5 నిమిషాల్లో రైస్ పోతున్నాం. ఎవరో కంగారు పడద్దు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర వారి కళ్యాణోత్సవాల సందర్భంగా ఉదయం మేడపాటి ఈశ్వరెడ్డి దంపతులచే సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమల సేవ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పెనుమెచ్చ రామంజనేయరాజు దంపతులచే శేషవాహన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. చేకూరు కొందరాజు సౌజన్యంతో భజన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యులు తెలిపారు. రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ కె బంగారురావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 2030 నాటికి మలేరియా నిర్మూలన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు అన్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ తులసీదేవి, హెల్త్ పర్యవేక్షకులు కె సత్యనారాయణ, ఎం జయరాజ్, ఎం శ్రీనివాస్, కనకమేరి, జి తులసి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ ఉదయ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఏ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రతి రెవెన్యూ ఉద్యోగి అంకితభావంతో పనిచేసే అవకాశం రెవెన్యూ ఉద్యోగికి దొరకడం అదృష్టమని అన్నారు. 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను సత్కరించారు. డిప్యూటీ తహసీల్దార్ సునాన్ రాజు, కె కాళీకృష్ణ, ఐ భవాని మాట్లాడారు. నిమ్మలపూడి సుధాకర్ చౌదరి, విఆర్ఓ సంఘాధ్యక్షుడు కెవివి సుబ్బారావు, కండపల్లి ఎడ్విన్ పాల్, బుద్ధుల బంగారరాజు, జానకిరావులను సత్కరించారు. మంది స్టాఫ్ ఉన్నా కానీ ఓన్లీ రెవెన్యూ చెప్తే ఈ సాయంత్రం రేపు సాయంత్రం మీటింగ్ అందుబాటులో ఉండి లేదా పూర్వం బ్రిటిష్ టైంలో అంటే 1786 సంవత్సరంలో ఇదే రోజున రెవెన్యూ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మనకి రెవెన్యూ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. దానికి తదనుగుణంగా ఈ రోజునే మన వాళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ దినోత్సవం కింద ఈ రోజుని ప్రకటన చేసి ఫస్ట్ కొనగా ఈ సంవత్సరం నుంచి జరుపుకోవటం జరుగుతుంది. ఈ విధంగా మనం అందరూ కలుసుకోవడం చాలా
సంతోషంగా ఉంది. రెవెన్యూ శాఖలో పనిచేసే డిప్యూటీ కలెక్టర్ నుండి విఆర్ఏ వరకు అందరూ కూడా ప్రతిరోజు కూడా అంటే 24 గంటలు పనిచేసే విధంగా అందరూ కూడా ఎప్పుడూ ప్రజల్లో ఉండి ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళకి సేవ చేయడం తప్పించి మనకి ఇంక వేరే ఏమీ తెలియదు. పూర్వం మనం తెలుసుకోవాలనుకుంటే దీని చరిత్ర, బ్రిటిష్ టైంలో తహసీల్దార్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి కమాండ్ అన్నమాట. అంటే తహసీల్దార్ దగ్గర నుంచి రెవెన్యూ శాఖ నుంచే ప్రతి శాఖ ఏర్పడ్డది. ఈవెన్ మనకి పోలీస్ కానీ, ట్రెజరీ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఏదైనా సరే ఏ శాఖ అయినా సరే తహసీల్దార్ కంట్రోల్లోనే ఉండేవి. తహసీల్దార్ ఫైనల్. ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టాలన్నా, లేకపోతే వర్క్ చేయాలన్నా, రూరల్లో డెవలప్మెంట్ చేయాలన్నా ఎవరైనా సరే తహసీల్దార్ దగ్గరికి వచ్చి సైన్ చేయించుకుని దానికి అప్రూవల్ తీసుకుని వెళ్ళిన తర్వాత మాత్రమే అది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏం చేశారంటే తదనుగుణంగా మొత్తం ఇదివరకు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కాబట్టి ప్రతిదానికి ఒక శాఖ కింద కేటాయించేసి దానికి ఒక హెడ్నే పెట్టారు. పూర్వం అలా ఉండేది కాదు. ప్రతిదీ కూడా తహసీల్దార్ దగ్గర నుంచి మాత్రమే ఇది రన్ అయ్యేది అన్నమాట అండి. ఈరోజు ముందుగా నేను చెప్పదలుస్తుంది ఏంటంటే, ఒక రెవెన్యూ ఉద్యోగి మిగతా చాలామంది ఆంధ్రాలో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. కానీ మనశ్శాంతిగా ఇంటికి వెళ్ళిన తర్వాత గుండె మీద చేసుకుని ప్రజలకు చేసిన సర్వీసులు కావచ్చు, ఏదైనా కావచ్చు, గుండె మీద చేసుకుని నిద్రపోయేటప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటే దాని అంత సంతృప్తికరమైన ఉద్యోగం లేదని అనిపిస్తుంది. దట్ ఈజ్ రెవెన్యూ అనిపిస్తుంది నాకు. కావున దాన్ని ఎప్పుడు కూడా ఎవరో మిస్యూజ్ చేసుకోకుండా దాన్ని అలాగే కాపాడుకోవాల్సిందిగా మిత్రులందరినీ కోరుకుంటున్నాం. తణుకులో ఎన్టీఆర్ ఎంపీఎల్ యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సరిబాబు అధ్యక్షన విద్యా కిట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ, 10వ వార్డు మాజీ టీడీపీ కౌన్సిలర్ నాయుడు లావణ్య, అధ్యక్షుడు ఆచంట సూనారాయణ, పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్ఎంఎస్సి చైర్మన్ కట్టా సతీష్ పాల్గొన్నారు. ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అతిథులు కోరారు. ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పటికీ ఈ పిల్లలకి ఉచితంగా బ్యాగు, పుస్తకాలు, బెల్ట్, షూ, సాక్స్లు ఇవ్వడం ద్వారా మీకు కొంత ఆర్థిక భారం తగ్గింది. ఎందుకంటే మీరు కొనుక్కోవాలంటే 2,500, 3,000 రూపాయలు అవుతుంది. ఆర్థిక భారం తగ్గింది. కాబట్టి మీరు చక్కగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతిరోజు స్కూల్కి వచ్చేలా చేయడం, అలాగే మీకు ఇచ్చినటువంటి కిట్ని వాల్యుబుల్గా చూడాలి. అలాగే రోజు షూ వేసుకు రావడం. చాలామంది పిల్లలు చెప్పులు వేసుకు వచ్చేస్తారు. ఇంచుమించుగా 180-90 మంది చెప్పులు వేసుకుని వస్తారు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గవర్నమెంటు కాన్వెంట్ పిల్లలతో సమానంగా మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి అర్థం లేకుండా చేసేస్తారు. షూ లేకపోతే వాడికి ఏమవుద్ది? యూనిఫార్మ్ ఉన్నా పెద్ద వాల్యుబుల్గా ఉండదు. ఎప్పుడైతే షూ ఉందో అప్పుడే యూనిఫారానికి యాడ్ కలర్ వస్తుంది, అంటే దాని గౌరవం వస్తుంది. మీరు శ్రద్ధ తీసుకోవాలి తల్లిదండ్రులు. ఈరోజు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 20వ తారీఖుని ఎవరైనా షూ వేసుకు రాకపోతే ఇష్టమే బాధ్యత చేస్తాను. ఈ గాడించి ఏ స్కూల్లోనే సరే ఎక్స్పీరియన్స్ మ్యాథ్స్ ఇమ్మంటే ఎందుకు తీసుకురాలేదు. అంత అలా ఉండబోతుంది ఈ సంవత్సరం. క్రమశిక్షణగా మనం తయారు చేయాలి. మీరు మేము కలిపి తయారు చేయాలి పిల్లల్ని. కేవలం మీ బాధ్యత కాదు, కేవలం మా బాధ్యత కాదు, మన ఇద్దరు ఉమ్మడి బాధ్యత. హెడ్ మాస్టరు, టీచరు, నేను, మీరు కలిపితేనే పిల్లడి భవిష్యత్తు. హోంవర్క్లు తర్వాత హోంవర్క్ అయిపోయిన తర్వాత చదువుకోవడం, ఇది అలవాటు చేయాలి. అలాగే టెక్స్ట్ బుక్లకి అట్ల వేయించాలి, నోట్ బుక్లన్నింటికి అట్ల వేయించాలి. స్టూడెంట్స్ కిట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు ఈ కిట్స్ మనకి వచ్చేవి మీరు చదువుకున్న రోజుల్లో. మరి ఇప్పుడు ప్రభుత్వం వారు చాలా వ్యయానికి ఎన్ని ఆటుపోట్లు ఉన్నా సరే మేము ఉన్నాము అనేసి ఈ కిట్స్ని ఇస్తున్నారు ప్రభుత్వం వారు. దీన్ని మన పిల్లలకి సద్వినియోగం చేసుకునేలా ఈ టెక్స్ట్ బుక్లు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, ఈ కిట్స్ మీ ఇంటికి తీసుకొస్తారు పిల్లలు. అసలు ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, ఏం హోంవర్క్ ఇచ్చారు, క్లాస్ వర్క్ ఏమిటి, ఏం చేస్తున్నారు, ఇవన్నీ పర్యవేక్షించవలసిన బాధ్యత పేరెంట్స్ కమిటీ మీద ఉంది, అంటే మన మీద ఉంది. స్కూల్ కిట్స్ ఇస్తారు, ఇంటిలో తీసుకెళ్తారు, అట్లేస్తున్నారా, లెసన్స్ ఏంటి, ఈరోజు ఏం చదివారు, ఇవన్నీ పర్యవేక్షించాలండి మీరు కమిటీ మీటింగ్ కల్లా. మిడ్ డే మీల్స్ ఇంపార్టెన్స్ మనకి, అంటే మధ్యాహ్న భోజన పథకం అది ఎలా ఉందో మీ పిల్లల్ని అడగాలి. మన పిల్లల్ని మనం అడిగి తెలుసుకోవాలి.
తెలుసుకుని అందులో లోపాలు ఉన్నా సరే నెక్స్ట్ పేరెంట్స్ కమిటీ మీటింగ్లు సవరించుకుందాం. ఆ విధంగా ఈ కిట్స్ని అందరూ ఉపయోగించుకోవాలండి. తణుకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి లలిత అధ్యక్షన మండల విస్తరణాధికారి మండల గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఏఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం మెహమ్మద్ బుష్రా రానున్న వర్షాకాలం దృష్ట్యా మంచినీటి సరఫరా ఇబ్బంది తలెత్తకుండా గ్రామ స్థాయి కార్యదర్శులకు సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లోని ఓహెచ్ఎస్ఆర్లను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరిచి క్లోరినేషన్ చేసిన తర్వాత నీటిని సరఫరా చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు పైప్ లైన్ నందు లీకేజీలు ఉన్న ఎడల వాటిని అరికట్టాలని కోరారు. ఓహెచ్ఎస్ఆర్ చుట్టుపక్కల చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచి పశువులను ఆ ప్రాంగణంలో కట్టరాదని తెలిపారు. గ్రామ పంచాయతీల్లోనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా నీటి నాణ్యత ప్రమాణాలు ఎఫ్టీకే కిట్ల ద్వారా చేయడం జరుగుతోందని తెలిపారు. మండల విస్తరణాధికారి కోటేశ్వరరావు గ్రామ పంచాయతీల్లో చేపట్టవలసిన శానిటేషన్ కార్యక్రమాలు చర్చించారు. పన్ను వసూలుకు సంబంధించి పలు గ్రామాల్లో పెండింగ్లో ఉన్నందున ఎంపీడీఓ దృష్టికి వచ్చినందున దాదాపు 20 రోజులు మండల విస్తరణాధికారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించవలసిందిగా పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు. తణుకు నుండి అరుణాచలం కంచియాత్ర స్పెషల్ బస్ బయలుదేరినట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. భక్తులు 21వ తేదీన కాళహస్తి, కాణిపాకం, శ్రీపురం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని 22వ తేదీన పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకుని 22వ తేదీ రాత్రి కంచి చేరుకుంటారని తెలిపారు. 23వ తేదీన కంచిలోని ఆలయ సందర్శన అనంతరం బయలుదేరి 24వ తేదీ ఉదయం తణుకు వస్తారని అన్నారు. జూలై 19వ తేదీన బయలుదేరే బస్సులకు రేపటి నుండి రిజర్వేషన్ చేసుకోవచ్చునని, రిజర్వేషన్ కొరకు 9440419144 వివరాలకు 9848284384 నెంబర్లను సంప్రదించాలని కోరారు. తణుకు పరిసర ప్రాంత ప్రయాణికులు అరుణాచలం కంచి పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం పొందాలని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. కార్మంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కార్మంచి యోహన్ పుట్టినరోజు సందర్భంగా తణుకు పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న పేదలకు ఆహారం పంపిణీ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. కార్యక్రమ ఫౌండేషన్ సభ్యులు కార్మంచి శ్యాముల్, పుట్టా సాయిరాం, చరణ్, బెన్ను, కొల్లి చిన్నబాబు, మామిడి, డింపుల్, బాలు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. తణుకు పైడిపర్రు బ్రిడ్జిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జయంతి ట్రావెల్స్ బస్సు అమలాపురం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తేతలి గ్రామానికి చెందిన పంది అయ్యప్ప అలియాస్ మణికంఠ, పైడిపర్రుకు చెందిన సాయి దుర్గా ప్రసాదులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన జయంతి ట్రావెల్స్ బస్సును రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టు ప్రాగు బుల్స్ కు చిట్టూరు సుబ్బారావు గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ నెల 10 నుండి 17 వరకు హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా అండర్ 15 and 17 నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో తణుకు అకాడమీకి చెందిన సమ్మెట్ల అహ్మద్, మనోజ్లకు బ్రాండ్ మెడల్స్ పొందారు. వీరు చైనాలో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ ప్రాగు బుల్ జట్టుకు ఎంపికయ్యారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, కోచ్ల సమ్మెట్ల సతీష్ బాబు, సుదర్శన్ అభినందించారు. గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ చిట్టూరు రీనా సాయి, సంయుక్త కార్యదర్శి వెంకట కృష్ణారావు, ప్రిన్సిపాల్ పి రవీంద్ర అభినందించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.